ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఏపీలో మే 13న జరగబోయే ఎన్నికల్లో 6 అసెంబ్లీ స్థానాలకు మినహా మిగతా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందంటూ తెలియజేశారు. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఇక పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని, 300 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వస్తాయని ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఏపీలో మే 13న జరగబోయే ఎన్నికల్లో 6 అసెంబ్లీ స్థానాలకు మినహాయించి మిగతా అన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందంటూ తెలిపారు. అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుందని, పాలకొండ, కురపాం, సాలూరు అసెంబ్లీ స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని, 300 కంపెనీల బలగాలు రాష్ట్రానికి వస్తాయని ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే నెల 13వ తారీఖున జరగబోయేటువంటి పోలింగ్ రోజున 6 చోట్ల మాత్రం పోలింగ్ సమయాల్లో ఏపీ ఎన్నికల సంఘం అయితే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న జరగబోయేటువంటి ఎన్నికల్లో 6 అసెంబ్లీ స్థానాల మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే అరకు, పాడేరు, రంపచోడవరంలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. అలాగే పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీ స్థానాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ 6 ప్రాంతాలు కూడా అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నాయి. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాల్లో వీలైనంత వరకు త్వరగా కూడా ఈ యొక్క పోలింగ్ నిర్వహించి అక్కడ నుండి ఈవీఎంలను తరలించేటువంటి విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకూడదు. ముఖ్యంగా భారీగా పోలీసులు కూడా అక్కడ మోహరించి త్వరగా కూడా అక్కడ నుంచి పోలింగ్ ముగించుకుని తీసుకెళ్లాలి బాక్స్ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో విధుల్లో 3.3 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని, 300 కంపెనీకి సంబంధించినటువంటి బలగాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా నియమించామని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే రాష్ట్రంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే 20 డేంజర్ జోన్ తో 39 రెడ్ జోన్లను ప్రకటించిన నేపథ్యంలో ఇటు ఎన్నికల సంఘం అయితే మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మధు, రైట్, థాంక్యూ.